ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరో చక్కటి సందేశం విందాం. లోకంలో ఉన్న వాటిని వెంబడిస్తే ఎన్న అగచాట్లు ఉంటాయో చెప్తా వచ్చాం. యేసయ్యను వెంబడించాలి. యేసయ్యను ఎవరు వెంబడించారు అని అంటే గనక మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనంలో బహుజన సమూహము ఆయన్ను వెంబడించెను అని ఉందండి. అంటే చాలా మంది కూడా యేసయ్యను వెంబడించారంటండి. వెంబడించుట అనగా అర్థం అనుసరించుట, దేవుణ్ణి అనుసరించాలండి. చాలా మంది రాజకీయ నాయకుల్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండే పద్ధతులను చూసి. అలాగే అధికారులను వెంబడించే వాళ్ళు, అనుసరించే వాళ్ళు ఉన్నారు. సినిమా హీరోలు వేసుకునే డ్రెస్సుల్ని వాళ్ళని వెంబడించే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుణ్ణి ఎవరు వెంబడించారు? నిజ దేవుణ్ణి వెంబడిస్తే మనకేంటి అని అనుకుంటే గనక భక్తి కీర్తన 63వ కీర్తన 8వ వచనంలో చెప్పబడతా ఉంది కదా, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటది. చూసారా, లోకంలో ఉన్న వాళ్ళని వెంబడిస్తే కొంతకాలం బాగుంటారు. సినిమా హీరోలనైనా, లోకంలో పేరు చెప్పుకున్న వాళ్ళని ఎవరైనా అనుసరించి వెంబడిస్తే కొంతకాలమే చూడగలరు, కొంతకాలమే ఆదుకోగలరు. కానీ నిజదేవుడైన యేసు ప్రభువుని వెంబడిస్తే ఆయన చెప్తున్నారు కదా చక్కటి మాట, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంటది. అంటే దేవుడు ఆదుకుంటాడంటండి. ఏమండి, బలహీనత సమయాల్లో, ఏమండి, అందరూ చేయి విడిచినప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడంటండి. అందుకని దేవుడు ఎప్పుడు చూడండి ఆదుకుంటాడు అని అంటే గనక బైబిల్ గ్రంథంలో ఈ చక్కటి మాట రాయించబడ్డది. భక్తి కీర్తన 18వ చరణంలో ఆపత్కాల మందు దేవుడు ఆదుకుంటాడంటండి. చూసారా, దేవుని బిడ్డలారా, మనకు ఆపదలు వచ్చినప్పుడు మన వాళ్ళే మనల్ని ఆదుకోరు, మన వాళ్ళే మనల్ని పక్కన పెట్టేసిన అనుభవాలు ఉంటాయి. లోకంలో బ్రతికినంతకాలం కూడా అందరినీ నమ్మి మోసపోయావు. ఈ మంచి సమయంలో దేవుడు చెప్తున్నాడు కదా, అనుసరించే వాటి అన్ని కూడా పక్కనెట్టేశారు. ఇదిగో ఇప్పుడు దేవుడు నీ ద్వారా, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువును వెంబడించు. చాలా బహుజన సమూహం యేసు ప్రభువును వెంబడించారు, నువ్వు కూడా వెంబడించు దేవుడు అంటున్నాడు. అనగా వెంబడిస్తే ఏంటి, దేవుడు ఆదుకుంటాడంటండి. ఎవరిని ఆదుకుంటాడో, ఎప్పుడు ఆదుకుంటాడో, ఆపత్కాలమందు దేవుడు ఆదుకుంటాడు. ఎన్నిసార్లు ఆదుకోలేదు నిన్ను? ప్రమాదవశాత్తు నీకు చూడండి ఆ భయంకరమైన ప్రమాదం నుండి తప్పించి ఆదుకోలేదా? కుటుంబీకులే ఎదురయ్యి నిన్ను ఏమంటారు దాన్ని స్మరణ చేద్దాం అనుకున్న సమయంలో ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను ఆదుకోలేదా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకనే ఒకటి ఆపత్కాలమందు ఆదుకుంటాడు. ఎవరో ఆపదల్లో ఉండి దేవుడు ఆదుకున్నాడు అని అంటే గనక చూడండి బైబిల్ గ్రంథంలో చక్కటి మాట రాయించబడ్డది. నిర్గమకాండము 14వ అధ్యాయము 27 నుండి 30 వరకు చూసినట్లయితే గనక బహు చక్కటి మాటలు ఉన్నాయి. మీరు చదవండి బైబిల్, నేనే చెప్పడం కాదు, బైబిల్ ధ్యానం చేయండి. చెబుతున్న మాటలని ఇంట్రెస్ట్గా దేవుని చెంతకి మీరు ఇని నేర్చుకోండి. ఎవరో ఆపత్కాలంలో ఉంటే దేవుడు ఆదుకున్నాడు అంటే కనుక చెప్పబడతా ఉందండి. ఏమండి, ఆ చక్కటి మాట అంటే మార్కు శుభవార్త 19వ అధ్యాయం 2వ వచనంలో ఆయనను వెంబడింపగా వారిని స్వస్థపరిచెను అని ఉందంటండి. రెండవదిగా ఒకటి చూడండి ఆపత్కాలంలో ఆదుకుంటాడు, రెండోది ఆయన వెంబడిస్తే స్వస్థపరుస్తాడంటండి. నీకు అనారోగ్యం ఉంటే బాగు చేస్తాడు, బలహీనతలు కలిగి ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. లోకంలో ఉన్న ఎంతమందిని వెంబడించినా కొంతకాలం మట్టికే నిన్ను చక్కగా అన్నీ ఉన్నంతసేపు నీతో ఉంటారు, తదుపరి పక్కనెట్టేస్తారు. నాకు తెలిసిన మరి చాలా మంది కూడా చూడండి అధికారంలోకి వాటిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ విడిచిపెట్టేస్తే సుమన్ టీవీ సోషల్ మీడియాలో చూస్తా వచ్చాను, వాళ్ళందరూ విడిచిపెడితే బాధపడతా ఉన్నాడండి.
అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు కదా బహు చక్కటి మాట. రెండోదిగా యేసుని వెంబడిస్తే స్వస్థపరుస్తాడు దేవుని బిడ్డలారా. మూడవదిగా అని చెప్తున్నాడు దేవుడు స్వస్థపరచాలంటే మనం ఏం చేయాలి అంటే కనుక యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనం చెప్పబడుతుంది కదా, వారి ప్రవర్తన బాగుండాలంటండి. దేవుడు స్వస్థపరచాలంటే కనుక దేవుని బిడ్డలారా వాక్యం చెప్తా ఉంది కదా, వాళ్ళ ప్రవర్తన చాలా బాగుండాలంటండి. ఆపదలో ఆదుకోవాలంటే దేవుడే స్వస్థపరచాలంటే కనుక వాళ్ళ ప్రవర్తన కూడా చాలా బాగుండాలంటండి. అందుకని చూడండి మంచోళ్ళనే ఎన్నుకుంటారు చాలా మంది కూడా. ఏమండి, ఒక పెళ్లి చేయాలంటే అతగాడు ప్రవర్తన ఎటువంటిది అంటూ ఉంటారు. ఒక మంచి చేయాలంటే వాడు మంచివాడైనా ఉద్యోగం కలెక్టర్ ఉద్యోగం అతనికి వస్తుందంటే ఎలాంటి వాడు ఏంటి ఎక్కడ ఉంటాడు ఇంకవరకు పంపుతారండి. మరి దేవుడు కూడా అన్నాడు నిన్ను ఆదుకోవాలంటే ఆపత్కాలంలో ఆదుకుంటాడు, రెండోదిగా స్వస్థపరుస్తాడు. ఈ రెండు మన జీవితంలో కావాలంటే అని చెప్తున్నారు కదా చక్కటి మాట. మనుషులు ప్రవర్తన బాగుండాలంటండి. రెండవదిగా చూడండి దేవునికి మొర్ర పెట్టాలంటండి. భక్తి కీర్తన 30వ భక్తి కీర్తన 2వ వచనం చెప్పబడుతుంది. దేవుడు ఒక మనిషిని స్వస్థపరచాలంటే ప్రవర్తన బాగోవాలి, దేవునికి మొర్ర పెట్టాలంటండి. ఎందుకు స్వస్థత కొందరికి ఉండట్లేదు అంటే కనుక చూడండి భక్తి కీర్తన 38వ కీర్తన 3వ వచనంలో నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచి వెళ్ళిపోయింది.